ఏడాది సెప్టెంబర్ 13 వరంగల్ ఏకశిలా పార్క్ వద్ద చేపట్టిన సమ్మె కార్యక్రమానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ తెలిపారు. కానీ 10 నెలలు గడిచిపోయినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 4 సార్లు ముఖ్యమంత్రిని కలవడం జరిగిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాన్ని ఉద్యోగులకు న్యాయం చేసే ధోరణి కనిపించట్లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షణ ఉద్యోగులందరికీ కూడా తక్షణం వర్గీకరించి అప్పట్లోగా కనీస బేసిక్ను పేను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 123 మంది వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు జిల్లాలో లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం 15,000 ఓట్లు నమోదు కాకపోవడం బాధాకరమని, ఓటు నమోదులో నిర్లక్ష్యాన్ని విడనాడాలని తెలిపారు. మార్చి నెలలో జరిగే ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 2023 సెప్టెంబర్ 13వ తారీఖున వరంగల్ కేంద్రంగా ఏకశిలా పార్క్లో వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా 100 రోజుల లోపల మేము రెగ్యులరైజ్ చేస్తాం, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ఇస్తాం అని. ఇప్పటికి 10 నెలల కాలం గడిచినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడం, గ్యారంటీలుగానే మారడం ఎంతవరకు కరెక్టో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నవంబర్ 18 ఎలక్షన్కు వారం రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా అదేవిధంగా ట్విట్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చూడొచ్చు ప్రత్యక్షంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికీ కూడా ఈ హామీ పైన మాకు స్పందన లేదు. ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం 20,000 ఉద్యోగుల పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా పడాల రవీందర్ అయిన నేను ఎమ్మెల్సీగా పోటీ చేసి ఉద్యోగాన్ని సైతం త్యాగం చేయడానికి ఈ 20,000 జీవితాల కోసం ముందరికి రావాల్సిన పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగుల విషయంలో మీరిచ్చిన మాట, మీరిచ్చిన గ్యారంటీని అమలు పరిచి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ కూడా 6వ తేదీ మన చివరి తేదీ మన ప్రజా ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవడం కోసం ప్రజాస్వామ్యంలో ఆదిలాబాద్